యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. బైబిల్‌లో చూసినట్లయితే గనుక మహాశ్రమల గురించి వ్రాయబడింది. ఈ మహాశ్రమల గురించి ప్రవచనాల్లో గాని, మరి ఈ యొక్క సువార్తలో గాని రకరకాలుగా మరి వ్రాయబడినాయి. అనేక అంశాలు మనం తెలుసుకోవచ్చు. మొదటగా ఆ దినము చెమ్మ చీకటిగా ఉంటుంది, గాఢాంధకారంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే భూమి బద్దలగున దేవుని వాక్యం ఉన్నది. భూమి తునాతునకలైపోవచ్చునని ఉన్నది. తర్వాత భూమి తన స్థానం తప్పునని ఉన్నది. ఈ విధంగా మహాశ్రమం గురించి చూసినట్లయితే ఇంకా చాలా ప్రవచనాలు బైబిల్‌లో వ్రాయబడి ఉన్నాయి. అయితే మరొక చోట ఏం రాయబడిందంటే బైబిల్‌లో మరి అవి కిటికీల గుండా చొరబడుచున్నవి. నిటారుగా ఇటు అటు మరి తిరగకుండా నిటారుగా వెళ్ళిపోవచ్చున్నవి అని బైబిల్‌లో వ్రాయబడింది. అంటే మిస్సైల్స్ ఏదైతే యుద్ధం వస్తే మిస్సైల్స్ అనేవి ప్రయోగిస్తారు ఖచ్చితంగా. మిస్సైల్స్ ఇంతవరకు వాడుతూనే వచ్చారు. అదేవిధంగా ఆ దినమున ఏం జరుగుతుందంటే నాకు తెలిసి నేను అనుకున్నది ఏంటంటే ఆటమ్ బాంబ్స్ అంటే అణు యుద్ధం అనేది జరుగుతుంది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధంలో జరిగేదంతా కూడా అణు యుద్ధమే ఉంటుంది. మరి ఈ మూడో ప్రపంచ యుద్ధం మరి ఎన్నో సంవత్సరాలు జరగదు. ఇప్పుడు యుక్రెయిన్‌కి మరి రష్యాకి యుద్ధం జరిగినట్ల సంవత్సరాలు యుద్ధం ఉండదు. ఒక 2 రోజుల్లో, ఒక రోజులోనే యుద్ధం అనేది తేలిపోతుంది. ఎందుకంటే ఒకరు అణుబాంబు ప్రయోగిస్తే ఇంకొకడు అణుబాంబు ప్రయోగిస్తాడు. అలాగా ఒక దేశం మీదకి ఒక దేశం అణుబాంబులు ప్రయోగించుకుంటూ పోయి ఆఖరికి కొన్ని వందల కోట్ల మంది చనిపోతారు. మరి చాలామంది చెప్తున్నారు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే గనుక 3 వంతుల జనాభా మరి ప్రపంచంలో జనాభా 3 వంతుల జనాభా చనిపోతారు అని చెప్తున్నారు. అంటే కొన్ని వందల కోట్ల మంది చనిపోతారు. దేవుని వాక్యలో మరొక చోట ఏముందంటే 6 నెలల వరకు మరి శవములు కంపు కొడతాయి అని దేవుని వాక్యం ఉన్నది. మరి గుట్టలు గుట్టలుగా శవాలు ఉంటాయి అని కూడా అర్థమవుతుంది. అంటే పాతిపెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అందరూ చనిపోతే మరి సహాయ కార్యక్రమాలు అనేవి ఎక్కడ కూడా ఏమాత్రం జరగటానికి అవకాశమే లేదు. కాబట్టి అవన్నీ కూడా 6 నెలల పాటు శవాలు వాసన కొడతాయి. ఏ శవమైనా సరే మరి పూడ్చిపెట్టిన శవం 6 నెలల వరకు వాసన వస్తది. ఇదైతే వాస్తవమైనటుంది. అంటే మరి ఆ వాసనలో పడి జనాలు అదొక శ్రమ, గాఢాంధకారంగా ఉంటుంది అదొక శ్రమ. ఆ సమయంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తది? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తది? చెమ్మ చీకటిలో ఏమీ కూడా అర్థం కాని పరిస్థితిలో మరి ఆ మహాశ్రమ దినం అనేది ఉంటుంది. గమనించిన ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బాగా చదవండి. వాక్యం ప్రవచనం చదవండి. అన్నీ కూడా మీరు చదవండి. మరి దేవుని దగ్గర ప్రార్థన చేసి చదవండి. దేవుడు అనేక విషయాలు మీకు తేటగా బయలుపరుస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆత్మలో సిద్ధంగా ఉండాలి. లేని పక్షంలో నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు.